నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారని గత ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలు జరిగాయి. ఏదైతే ప్రజల డబ్బుని దుర్వినియోగం చేశారంటూ కూడా కేటీఆర్ మీద మోపిన ఆరోపణలకి సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జరిగాయి. ఖచ్చితంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా ఇప్పటికే పలు సాక్ష్యాలు కూడా ప్రభుత్వం నుంచి బయట పెట్టడం జరిగింది. పోలీసు అధికారులు, ఏసీబీ అధికారులు కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్గా క్లుప్తంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అదిగో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు, ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు. ఇక ఆయన్ని ఏసీబీ విచారణ కూడా జరపడం జరిగింది. ఆ తర్వాత కూడా దాదాపు విచారణ జరిపి సో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఇక అరెస్ట్ అవ్వబోతున్నారు కేటీఆర్ అనే చర్చ చాలా ఉత్కంఠగా కనపడింది. కానీ తర్వాత మరి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం పరిస్థితి. సో ప్రజలందరూ కూడా కొంత సరే ఇక కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనేది ప్రజలు కూడా ఇక వాళ్ళు వదిలేసిన పరిస్థితి. ఇక అరెస్ట్ చేయరు ఇక కేటీఆర్ని. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసిందో, సో ఆల్రెడీ అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కాబట్టి, సో ఆల్రెడీ మాజీ మంత్రి అలాగే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలన్నా, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నా ముందుగా గవర్నర్ ఆమోదం అనేది తప్పనిసరి. ఒకవేళ గవర్నర్ ఆమోదం కనుక లేకుండా డైరెక్ట్ విచారణ కనుక వెళితే మాత్రం ఖచ్చితంగా సో ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా బెయిల్ వచ్చే పరిస్థితి, ఆ కేసు నుంచి తప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో దానికోసమనే గవర్నర్కి ఒక లేఖ రాయడం జరిగింది. సో ఏజీపీ అధికారులు సో కంప్లీట్ ఆధారాలు, వాళ్ళు సేకరించిన ఆధారాలు, సో అనుమానాలు ఎందుకో కేటీఆర్ అందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది కంప్లీట్ క్లుప్తంగా వాళ్ళ సేకరించిన డేటా అంతా కూడా పెట్టి సో ఒక లెటర్ రాయడం జరిగింది గవర్నర్కి. సో దాదాపు 3 నెలలుగా వస్తూ ఉంది. సో ఆ లేఖ లేట్ అవుతుంది. సో దీని మీద రకరకాల పుకార్లు కూడా అధికార పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇది సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి బీజేపీయే ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలుపకుండా అడ్డుపడతా ఉంది. సో కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అడ్డుపడుతుంది అనేది సో అధికార పార్టీ వాళ్ళు చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఈ విమర్శలందరికీ అన్నిటికీ కూడా సో ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ గవర్నర్ ఆమోదం తెలిపిరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఏసీబీ లేఖ రాసిందో గవర్నర్కి, సో ఆ లేఖకి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ మీద విచారణ చేపట్టాలి అలాగే సో అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై అభియోగాలను నమోదు చేయనుంది. సో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఓకే చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్పై విచారణకు అనుమతి ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టుపై మీడియాతో మాట్లాడుతూ 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను అమెండ్ చేస్తూ ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలని, విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నాం. ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించాం. 3 నెలలు అవుతున్నా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్ని అరెస్ట్ చేసిన కేసు పెట్టిన 10 నిమిషాల్లో ఆయనకు బెయిల్ దొరుకుతుంది, కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుందని సో ప్రధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇవన్నీ కూడా గతంలో రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది కాబట్టి మరి దీని మీద కేటీఆర్ మీద విచారణకి ఏసీబీ సిద్ధమవుతా ఉంది. మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది, ఎలాంటి ఆధారాలు
బయట పెట్టే పరిస్థితి ఉంటుంది. నిజంగా కేటీఆర్ అందులో ఇన్వాల్వ్ అయ్యిందా? ఎందుకంటే క్లియర్ కట్‌గా అక్కడ ఫండ్స్ అనేవి డైవర్ట్ అయినాయి అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతా ఉంది. దీని మీద కేటీఆర్ రకరకాల ప్రెస్ మీట్‌లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదిగో ఇంత పెట్టినాం, ఇంతొచ్చింది. మరి ఇది లాభమే కదా! సో, రకరకాల దాన్ని కొట్టివేసే పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఏ నేపథ్యంలో అయినా కూడా ఏ ప్రభుత్వ ధనం, అందులో ప్రధానంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు. సో, వితౌట్ ఎనీ పర్మిషన్, ఎందుకంటే అప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి, జీహెచ్ఎంసీ శాఖకు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి, మరి అప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండానే స్వతహాగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఇది. సో, అధికారులు ఏం చెప్తా ఉన్నారు, అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులందరూ కూడా మాకు కేటీఆర్ చెప్తేనే మేము చేశామని చెప్తా ఉన్నారు. సో, మరి ఇక్కడ అందరినీ కూడా బ్లేమ్ చేసే పరిస్థితి, అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. అప్పటికే కొంతమంది అధికారుల్ని విచారించిన తర్వాత, సో, ఫైనల్‌గా ఇప్పుడు కేటీఆర్‌ని విచారించడానికి ఇక టైం దగ్గర పడినట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి ఒకవేళ అన్నీ గనక ప్రూవ్ అయితే ఖచ్చితంగా కేటీఆర్‌ని త్వరలోనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. లేదా రిమాండ్‌కి తరలించే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో, సో ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి? సో, గవర్నర్ పర్మిషన్ తర్వాత మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది కేటీఆర్ మీద అనేది చూడాల్సిందే. సో, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.